అందరికీ ప్రైజ్లా. ఈరోజు బాప్టిజం తీసుకున్నాను. ఇదంతా కేవలం దేవుని కృప వల్లే. ఎన్నో తప్పులు చేశాను, కానీ దేవుడు చాలా తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపించాడు. మమ్మీ డాడీ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లే ఇంత ఉన్నానంటే వాళ్ళ వల్లే, దేవునిలో ఎదిగానంటే వాళ్ళ వల్లే. అండ్ తాతయ్య నానమ్మ కూడా ఎప్పుడు నా కోసం నానమ్మ ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. దేవుని కృప వల్ల కాలేజ్లో కూడా మంచి ఫెలోషిప్ దయచేశాడు దేవుడు. దాన్ని బట్టి ఆయనకే స్తుతులు. అసలు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ప్రేయర్స్ కానీ అవేమి ఉండేవి కాదు. బయటికి కూడా పంపించలేదు. సండేస్ కూడా హాస్టల్లోనే ఉండేదాన్ని. తర్వాత సీనియర్స్ వచ్చి ఇక్కడ ఫెలోషిప్ జరుగుతుందని చెప్పి నడిపించారు. అంతే. ఇంకా ఏది చేసినా ఎంత చదివినా లాస్ట్కి మాత్రం దేవుని సేవ చేయాలనేదే మా గోల్, నాది బిల్లుది. థ్యాంక్ యూ. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. పోయిన పామ్ సండే రోజు బిల్లు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ వారము ఇలాగా పునరుద్ధాన దినాన చింతల్లి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించింది. అందుని బట్టి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మేము నలుగురం కూడా ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలం. ఇప్పుడు మొన్నటి వరకు నాకు కొంచెం కొదవ ఉండేది, పిల్లలు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదే అనేటువంటి అది ఉండేది. అయితే దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. ముఖ్యంగా వారిద్దరూ కూడా ప్రభువుని నమ్మటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శారానే. ఎందుకంటే ఉదయకాల సమయంలో నిద్ర లేచినప్పుడు దాదాపుగా కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ బైబిల్ చదవటం, 91వ కీర్తన, 103వ కీర్తన, మొదటి కీర్తన, ఇలాగ కొన్ని ప్రతిరోజు చదవటం. అంతేకాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయటం. మీరు ఎవరైనా ఫోన్ చేసినా కానీ మార్నింగ్ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదు. కారణం ఏంటి అని చెప్పి అనుకున్నప్పుడు మీరు కనుగొంటే ఆమె ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్ కుటుంబంలో కూడా మేము ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాం. ప్రతిరోజు సాయంకాలం చేస్తాం. ఏ టైం అయినా సరే, అది 11:30 అని 12:30 అని ఏ టైం అయినా సరే. అంటే ఏదైనా ప్రేయర్ నుంచి ఇంటికి వెళ్తే ఒకవేళ లేట్ అయితే చేయం, కానీ ప్రేయర్ నుంచి ఇంటికి వెళ్ళకుండా ఏదైనా షాపింగ్కి వెళ్ళినా, ఏదైనా ఊరికి వెళ్ళినా, మళ్ళీ వచ్చినా మేము తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసే మేము రెస్ట్ తీసుకుంటాం. దాన్ని ప్రారంభించింది కూడా శారానే. అలా ప్రారంభించిన తర్వాత పిల్లలు దానికి అలవాటు పడ్డారు. స్లోగా పిల్లలు అలవాటు పడి, నాకు తెలియకుండానే బిల్లు సపోజ్ ఊరు నుంచి వచ్చాడు అనుకోండి, ఊరు నుంచి రాగానే ఫస్ట్ వాడు ఎవరితో మాట్లాడు, ఫస్ట్ ఇంట్లోకి వచ్చి నన్ను హగ్ చేసుకుంటాడు, లేదా శారాన్ని హగ్ చేసుకుంటాడు, చింతలతో మాట్లాడతాడు. ఇంట్లో రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకుంటాడు. ఫస్ట్ ప్రార్థన చేసుకొని చెప్పండి డాడీ అని చెప్పి మళ్ళీ ఇటు బయటకు వస్తాడు అనమాట, హాల్లోకి వస్తాడు. అట్లాంటి ఏదైనా సరే, కొత్త బట్టలు కొన్నాడు అనుకోండి, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి రూమ్లో తీసుకెళ్ళి ఫస్ట్ ప్రార్థన చేసుకుంటారు ఆ బట్టల గురించి. ఏదైనా సరే, ఫస్ట్ హాల్ టికెట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు హాల్ టికెట్ తీసుకొని, ప్రభువా మాకు మంచి మార్కులు దయచే ప్రభు. ఇలాగా వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగా ప్రార్థన చేసుకోవడానికి వారిని ప్రోత్సహించినటువంటిది వాళ్ళ అమ్మే. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ వల్లే వాళ్ళు అలా ప్రార్థనా జీవితంలో అలా స్లోగా ఎదగగలిగారు. అలా ఎదుగుతూ ఉన్నటువంటి మొక్కలు నేనేం చేశానంటే వాటికి వాటర్ పోయటము, వాటికి కొంచెం ఫ్లరిష్ అవ్వటానికి కొన్ని మనం ఎలా ఎరువులు లాంటివి వేస్తామో ఇలాంటి మంచి మాటలు నేను చెప్పేటటువంటి వాడిని. వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొని రావటం వలన ఈ దినాన వారిద్దరు కూడా ప్రభు పరిచర్య చేయడానికి కొంచెం ముందుకు వచ్చేసారు. బిల్లు ఆల్రెడీ కాలేజీలో పియానో ప్లే చేస్తాడు. వాళ్ళు వర్షిప్ టీంలో అక్కడ డాక్టర్స్కి సంబంధించి క్రిస్టియన్ ఫెలోషిప్ ఉంటే దాంట్లో పియానో ప్లే చేస్తాడు, బేస్ గిటార్ ప్లే చేస్తాడు, వర్షిప్ లీడ్ చేస్తాడు, అన్నిట్లో ఉంటాడు. నేను చెప్పాను, నువ్వు వాటిలో ఎక్కువ ఉంటే చదువుపోతుందేమో చూసుకోమ్మా, మనం ముఖ్యంగా వెళ్ళింది అక్కడ చదవటానికే మనం అక్కడికి వెళ్ళాం, కాబట్టి ఈ గోల్ మాత్రం మనం మర్చిపోకూడదు అని చెప్తే, లే డాడీ చదువుతాను డాడీ, చదువు కూడా తప్పకుండా చూస్తాను డాడీ అని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి మీరు తప్పకుండా పిల్లల గురించి ప్రార్థన చేయండి. ముందు దినాల్లో వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఎంతోమందికి దీవెనకరంగా ఉండాలని. ఇంకా మా పని అదే. మనం అర్నింగ్ సోర్సెస్ లేకపోయినా సరే మేము చేసేదంతా కూడా దేవుని కొరకే మేము చేస్తాం.
మేమిద్దరం కూడా అలా సమర్పించుకున్నాం అనమాట. కాబట్టి ప్రభు మమ్మల్ని అలా నడిపిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో. కాబట్టి మీరు తప్పకుండా మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరమో మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉంటాను.